తాజ్‌మహల్ అనంతమైన ప్రేమకు అద్భుత చిహ్నం. ప్రపంచంలోని అత్యంత అందమైన కట్టడాలలో ఒకటిగా, ప్రేమకు చిరునామాగా నిలిచిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున పాలరాతితో మెరిసిపోతున్న ఈ కట్టడం కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్‌కు జ్ఞాపకార్థంగా నిర్మించిన ఒక శాశ్వత ప్రేమ చిహ్నం ఈ తాజ్‌మహల్. అలాంటి తాజ్‌మహల్ ప్రస్తుతం అంతుచిక్కని రహస్యాలకు, వివాదాలకు వేదికగా మారుతుంది. 1632లో ప్రారంభమై సుమారు 20 సంవత్సరాలు ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో దాదాపుగా 20,000 మంది కార్మికులు, శిల్పకారులు పాలు పంచుకున్నారు. దీని అపురూపమైన అందం, చారిత్రక ప్రాముఖ్యత కారణంగా 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. అలాగే ఇది ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా కూడా నిలిచింది. ఇంతటి అద్భుతమైన తాజ్‌మహల్ చరిత్ర వెనుక దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాలు, నిర్మాణ రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. తాజ్‌మహల్ నిజంగా శివాలయమా? తాజ్‌మహల్‌ను మొదటగా తేజోమహల్ అనే శివుడి ఆలయంగా నిర్మించారని, ఆ తరువాత మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ దానిని స్వాధీనం చేసుకొని తాజ్‌మహల్‌గా మార్చారని కొందరు చరిత్రకారులు, రచయితలు వాదిస్తున్నారు. వీళ్ళ ప్రకారం తాజ్‌మహల్ నిర్మాణానికి సంబంధించిన కొన్ని పత్రాలు మరియు ఆ స్థలంలో ఆలయానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్నారు. ఈ వాదనల కారణంగా తాజ్‌మహల్ తేజోమహల్ అనే శివాలయంగా వాదిస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వ్యక్తులు, సంస్థలు చాలామంది ఉన్నారు. మరి వారు ఎవరు అనే విషయానికి వస్తే, తేజోమహల్ సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేసిన మరియు ఈ వాదనకు పితామహుడు పురుషోత్తం నగేష్. ఈయనను పిఎన్ ఔక్ అని కూడా అంటారు. ఈయన తాజ్‌మహల్ హిందూ రాజు కట్టించాడని, దాన్ని ప్రకటించాలని కోరుతూ 2000వ సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారిగా పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది మరియు దాన్ని తప్పుడు అభిప్రాయంగా ప్రకటించింది. ఆ తరువాత 2015లో ఆగ్రా జిల్లా హైకోర్టులో 7 లాయర్లు తాజ్‌మహల్‌ను తేజోమహల్‌గా పేర్కొంటూ, అలాగే హిందూ భక్తులు లోపల పూజలు మరియు హారతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనికి మద్దతుగా అఖిల భారత్ హిందూ మహాసభ సంస్థ కూడా తాజ్‌మహల్ శివాలయంగా పేర్కొంటూ గంగాజలం సమర్పించడం వంటి పూజా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ కోర్టు వీరి పిటిషన్ను కూడా తిరస్కరించింది. ఇలా చాలామంది చాలాసార్లు పిటిషన్ వేశారు. కానీ కోర్టు అన్ని కేసులను తప్పుగా భావిస్తూ కొట్టివేసింది. కోర్టు ఈ కేసులను తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, వీరు పిటిషన్ వేసిన తాజ్‌మహల్ కేసు చారిత్రక ఆధారాల కంటే ఎక్కువగా ఊహాగానాలపై ఆధారపడి ఉండడం, అలాగే చరిత్రను మార్చడం న్యాయస్థానం పని కాదు అని, అది భారత పురావస్తు శాఖ బాధ్యత అని పేర్కొంది. 2022 మే 7న డాక్టర్ రాజనీష్ సింగ్ తాజ్‌మహల్ లోపల ఉన్న 22 మూసి ఉన్న గదులలో హిందూ విగ్రహాలు ఉన్నాయని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ మూసి ఉన్న 22 గదులను తెరిచి హిందూ విగ్రహాలు ఉన్నాయో లేదో నిర్ధారించేందుకు ఒక కమిటీని నియమించాలని కోరారు. ఈ పిటిషన్ను కూడా అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. నిజానికి భారత పురావస్తు శాఖ ఈ మూసి ఉంచిన గదులను అవసరమైనప్పుడు వాటిని తెరిచేవారు. ఎందుకు తెరిచేవారు అంటే, ఆ గదుల నిర్వహణ కోసం, అలాగే తేమ నివారణ కోసం, మరమ్మతుల కోసం తెరిచేవారు. భారత పురావస్తు శాఖ ప్రకారం ఈ గదులు రహస్యమైనవి కావు. అలాగే అవి సమాధి సముదాయంలో భాగమైన నిల్వ గదులు, అంటే స్టోరేజ్ రూమ్స్ అని స్పష్టం చేస్తూ కొన్ని ఫొటోస్ను విడుదల చేసింది. కానీ ఇవన్నీ తప్పంటూ రీసెంట్గా ఈ వివాదాలను ఆధారంగా చేసుకొని ద తాజ్ స్టోరీ అనే బాలీవుడ్ మూవీ విడుదల అయింది. ఈ మూవీ మెయిన్ ప్లాట్ కూడా సేమ్, తాజ్‌మహల్‌ను తేజోమహల్ అని చెప్పటం. మూవీలో అనేక వివాదాస్పద వాక్యాలు చేశారు. ఉదాహరణకు, తాజ్‌మహల్ అంటే సింబల్ ఆఫ్ లవ్ కాదు అని, సింబల్ ఆఫ్ జెనోసైడ్ అని చూపించారు. ఇక్కడ జెనోసైడ్ అంటే వివిధ అర్థాలు వస్తాయి. ఉదాహరణకు మారణ హోమం, జాతి నిర్మూలన, సామూహిక హత్య, ఇలా చాలా రకాలుగా తాజ్‌మహల్‌పై విమర్శించారు. భారత సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ తీర్పులను వ్యతిరేకిస్తూ ఈ చిత్రాన్ని చిత్రీకరించడం పెద్ద వివాదాస్పదంగా మారింది.
ఈ మూవీపై నా ఒపీనియన్ ఏమిటంటే, ఒక మూవీని చాలామంది ప్రజలు చూస్తారు. దాని ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. మూవీ అనేది వివాదాలను తొలగించేలా ఉండాలే కానీ, మరింత పెంచేలాగా కాదు. ఈ వీడియోలో తప్పుగా ఏమైనా చెప్పి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు, కేవలం తాజ్‌మహల్ వెనుక ఉన్న అసలు నిజాలు చెప్పడానికి మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. జై హింద్.